బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాబిలిపై పరిశోధనలు పూర్తి చేసి ప్రయత్నం నిద్రాణ స్థితిలో ఉన్న చంద్రయాన్ 3పై ఆశలు సజీవంగానే ఉన్నట్లు ఇస్రో తెలిపింది. దీనిని నిద్రలేపి పరిశోధనలకు పూర్తయి పురమాయించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించినప్పటికీ ఇస్రో మాత్రం అది తిరిగి నిద్రలేస్తుందని చెబుతుంది. కొచ్చిలోని నిన్న జరిగిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ దీనిపై స్పందించారు. అయితే రోవర్ ప్రజ్ఞాన్ తిరిగి క్రియాశీలకమయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ప్రజ్ఞాన్ ప్రశాంతంగా నిద్రిస్తుందని, దానిని అలాగే వదిలేద్దామని పేర్కొన్నారు. తాను తిరిగి క్రియాశీలకంగా కావాలనుకున్నప్పుడు అదే మేలుకుంటుందని చెప్పారు. -200 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు తాము పరీక్షించినప్పుడు అది పనిచేసిందని తెలిపారు. ప్రజ్ఞాన్ మళ్లీ పనిచేస్తుందని తాము చెప్పడానికి అదే కారణమని సోమనాథన్ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాబిలిపై పరిశోధనలు పూర్తి చేసి ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న చంద్రయాన్ 3పై ఆశలు సజీవంగానే ఉన్నట్లు ఇస్రో తెలిపింది. దానిని నిద్రలేపి పరిశోధనలు పురమాయించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించినప్పటికీ ఇస్రో మాత్రం అది తిరిగి నిద్రలేస్తుందని చెబుతుంది. కొచ్చిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ సోమనాథన్ దీనిపై స్పందించారు. రోవర్ ప్రజ్ఞాన్ తిరిగి క్రియాశీలకమయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ప్రజ్ఞాన్ ప్రశాంతంగా నిద్రిస్తుందని, దానిని అలాగే వదిలేద్దామని పేర్కొన్నారు. తాను తిరిగి క్రియాశీలకంగా కావాలనుకున్నప్పుడు అదే మేల్కొంటుందని చెప్పారు. -200 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు తాము పరీక్షించినప్పుడు అది పనిచేసిందని తెలిపారు. ప్రజ్ఞాన్ మళ్లీ పనిచేస్తుందని తాము చెప్పడానికి అదే కారణమని సోమనాథన్ పేర్కొన్నారు.